కోవిడ్ మహమ్మారి పీడ విరగడైందని ఊపిరి పీల్చుకుంటున్న వేళ మరో డేంజరస్ వ్యాధి ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. జపాన్లో వెలుగు చూసిన స్పెక్ట్రోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే బ్యాక్టీరియా తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ గురించి తెలుసుకుంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. అంత డేంజరస్ గా అత్యంత భయంకరంగా వ్యాపిస్తూ జనాల ప్రాణం తీస్తోంది. మనిషిని తినే ఈ బ్యాక్టీరియా సోకిన వ్యక్తి కేవలం 48 గంటల్లోనే చనిపోతుండటం తెలిసి ప్రపంచమే షాక్ కు గురవుతోంది. 2 రోజుల్లో మనిషిని చంపేసే భయంకరమైన బ్యాక్టీరియా జపాన్లోని టోక్యోలో వేగంగా విస్తరిస్తోంది. స్ప్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ బ్యాక్టీరియా కరోనా కంటే డేంజరస్. మనిషి మాంసాన్ని తిని బతికే ఈ బ్యాక్టీరియా కేసులు జపాన్లో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రకారం జూన్ 2 నాటికి 977 కేసులు నమోదయ్యాయి. అయితే బ్యాక్టీరియా కేసులు గతేడాది మొత్తం 941 నమోదు కాగా ఈ ఏడాది మాత్రం ఇప్పటికే 977 కేసులు దాటడం మరింత భయాందోళనకు గురయ్యే అంశం. ఈ ఏడాది ఫిబ్రవరి వరకే టోక్యోలో 145 కేసులు నమోదవడం గమనార్హం. ఈ వైరస్ సోకిన మనిషికి సాధారణంగా గొంతు నొప్పి, వాపు వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలు మొదలవుతాయి. క్రమంగా శరీరంలోని అవయవాల నొప్పి, వాపు, జ్వరం, లో బీపీ, శరీర కణజాలాన్ని చంపేసే నెక్రోసిస్ వంటి లక్షణాలు తీవ్రమవుతాయి. ఈ వ్యాధి విజృంభించి చివరికి అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధి కేసులు 30 ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా నమోదవుతుండగా 50 ఏళ్లు పైబడిన వారికి ప్రమాదకరంగా మారుతోంది. ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు 48 గంటల్లోనే జరుగుతున్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి సోకిన రోగికి ఉదయం పాదంలో వాపు వస్తే అది మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపిస్తుంది. ఆ తర్వాత 48 గంటల్లోనే ఆ వ్యక్తి చనిపోవచ్చని టోక్యో విమెన్స్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్ కికుచి వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా వ్యాధి మరణాల రేటు 30% ఉండడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ డేంజరస్ బ్యాక్టీరియా రోగిలోని పేగుల్లో జీవిస్తుందని, మలం ద్వారా చేతులను కలుషితం చేస్తుందని ప్రొఫెసర్ కెన్ కికుచి తెలిపారు. అందుకే చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఒంటిపై గాయాలు ఉన్న వాళ్ళు వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ డేంజరస్ బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ ఏడాది జపాన్లో కేసుల సంఖ్య 2500కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే మరణాల రేటు కూడా ఊహించిన విధంగా ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు 2022లో ఈ STSS తో కూడిన ఇన్వాసిస్ గ్రూప్ ఏ స్పెక్ట్రోకోకస్ వ్యాధి కేసులు సుమారు 5 ఐరోపా దేశాలు గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందులోనూ కోవిడ్ ఆంక్షల ముగింపు తర్వాత ఈ కేసులు పెరిగాయని WHO వెల్లడించింది.